మీరెప్పుడైనా శివుడు నాట్యం చేస్తున్న ఈ రూపాన్ని చూసారా? ఇది నటరాజుడు. విశ్వాన్ని తన తాండవ నాట్యంతో నడిపించే పరమేశ్వరుడు. ఒక చేతిలో డమరుకం, అది సృష్టి మొదటి నాదం. ఇంకో చేతిలో అగ్ని, పాతదాన్ని సంహరించి కొత్త సృష్టికి మార్గం చూపుతుంది. అభయహస్తం, భయానికి చోటు లేదు. కాళ్ళ కింద ఉన్న అపస్మారుడు, అజ్ఞానం, అహంకారానికి ముగింపు. ఈ నాట్యం కేవలం డాన్స్ కాదు, ఇది సృష్టి, స్థితి, సంహారం, తిరోభావం, అనుగ్రహం లాంటి పంచకృత్యాల సమాహారం. చిదంబర ఆలయంలో నటరాజుని పక్కన ఓ ఖాళీ ప్రదేశం ఉంటుంది. అది శూన్యం కాదు, నిరాకార బ్రహ్మతత్వం, మనలోని చైతన్యం. తాండవం అంటే కోపం కాదు, అది మార్పు, సృష్టి, లయ. జీవితం ఒక చక్రంలో కొనసాగుతుందని గుర్తు చేస్తుంది. స్విట్జర్లాండ్ లోని సెర్న్, యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్, అక్కడ కూడా శాస్త్రవేత్తలు నటరాజ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఎందుకంటే ఈ నాట్యం విశ్వంలోని నిరంతర కదలిక, కణాల నృత్యానికి ప్రతీక. నటరాజును మనకి చెబుతున్న సందేశం: జీవితం ఒక నాట్యం, మార్పు తప్పదు. భయం వదిలి ఆ నాట్యంలో భాగమవ్వు.